హాయ్ అండి. నేను మీ నరేష్ ఆస్ట్రోవేస్ 999 నుంచి. ఈరోజు వరకు నా యొక్క ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నా ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత ఈ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మరింత ప్రోత్సాహాన్ని అందించగలరని కోరుకుంటున్నాను. ఈరోజు మన యొక్క టాపిక్ మనం మాట్లాడుకునేటువంటి అంశం బృహస్పతి. సహజ నైసర్గిక శుభుడైనటువంటి బృహస్పతి ప్రస్తుతం గోచారంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు, కృతికా నక్షత్రంలో. ఈ బృహస్పతి రోహిణీ నక్షత్రంలో తన యొక్క సంచారం కొనసాగిస్తున్నప్పుడు వివిధ రాశుల్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, ఎలాంటి ఫలితాలు వారికి లభిస్తాయి, ఆ ఫలితాల వల్ల వారికి నష్టం ఉంటుందా, లాభం ఉంటుందా అనే విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ బృహస్పతి అంటే మనకు భూమి నుంచి చూడడానికి ఒక చిన్న చుక్కలా కనబడినా కానీ మన యొక్క సౌర వ్యవస్థలో సూర్యుడి తర్వాత అతిపెద్ద గ్రహంగా మనము చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ బృహస్పతికి చాలా చక్కటి గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది. ఇది చాలా బలంగా ఉంటుందని మనము ఇక్కడ గమనించాలి. అలాగే బృహస్పతి మన యొక్క జీవితాల్లో బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్గా మనము చెప్పుకుంటాం. ఒక ప్రొటెక్టర్గా మనము ఇక్కడ బృహస్పతిని గమనించవచ్చు. బృహస్పతి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు, ప్రధానమైనటువంటి విషయాలను కనుక మనం గమనిస్తే వ్యక్తి లోపల ఉన్నటువంటి సామర్థ్యం, విశ్వాసం, అలాగే జ్ఞానం, ఇలాంటి విషయాలను అర్థం చేసుకునేటువంటి సామర్థ్యాన్ని బృహస్పతి ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉండడం వల్ల వ్యక్తి యొక్క జీవితంలో ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు తన యొక్క సమస్యను తన యొక్క జ్ఞానంతో, తనకున్నటువంటి ఆలోచన విధానంతో చక్కగా పరిష్కరించుకోగలుగుతాడు. దాని ద్వారా శ్రేయస్సును, లాభాన్ని పొందగలుగుతాడని చెప్పుకోవచ్చు. అందుకే బృహస్పతిని మనము చాలా అత్యంత ప్రయోజనకరమైనటువంటి గ్రహంగా చెప్పుకుంటాం. జీవితానికి అదృష్టాన్ని తీసుకువచ్చేటువంటి సామర్థ్యం బృహస్పతికి మాత్రమే ఉంటుందనేది మనము ఇక్కడ గమనించాలి. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను బృహస్పతి పోషిస్తూ ఉంటుంది. అలాగే ఈ బృహస్పతి మే 2వ తేదీ నుండి మేషరాశి అంటే అగ్నితత్వ రాశి నుండి వృషభ రాశిలోకి అంటే భూతత్వ రాశికి మారడం జరిగింది. అంటే ఇక్కడ అగ్నితత్వం నుండి భూతత్వంలోకి రావడం మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. మేషంలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నిర్ణయాత్మకంగా ఉంటే, ఇక్కడ బృహస్పతిలో ఆ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఒక కార్యరూపం దాల్చడానికి అవకాశాలు ఉంటాయి. బృహస్పతి మేషంలో ఉన్నప్పుడు తన యొక్క పనులు ఏవైతే అనుకున్నాడో ఆ పనులకు వృషభ రాశిలో వచ్చినప్పుడు ఒక రూపాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయని గమనించాలి. ఇక్కడ చక్కటి ఫలితాలను ఇవ్వడం బృహస్పతి ద్వారా మనము గమనించవచ్చు. అలాగే ఇక్కడ మేషం నుండి భూతత్వ రాశిలోకి, అగ్నితత్వం నుండి భూతత్వ రాశిలోకి రావడం కారణంగా ఒక ఉద్వేగమైనటువంటి భావన నుంచి ఒక స్పష్టమైనటువంటి దృష్టి, స్పష్టంగా ఆలోచించడం, చాలా నెమ్మదిగా తన యొక్క సమస్యల్ని, తన యొక్క విధానాలను ముందుకు తీసుకెళ్లడం అనేది, ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా స్థిరంగా, నిదానంగా, ఓపికగా అతడు తన యొక్క వ్యక్తిత్వాన్ని, తన యొక్క ఆలోచన విధానాన్ని మెరుగుపరుచుకుంటాడని గమనించాలి. ప్రతి విషయంలో కూడా చాలా ఆచరణాత్మకంగా తన యొక్క జీవనశైలి, తన యొక్క విధానాలు ఉంటాయనేది తెలుసుకోవాలి. అలాగే బృహస్పతి రాశి చక్రం ద్వారా 12 సంవత్సరాల కాలాన్ని కలిగి ఉంటాడని మనం గమనించాలి. ఎందుకంటే ఒక రాశిలో బృహస్పతి 1 సంవత్సరం పాటు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు మనము బృహస్పతి రోహిణీ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, రోహిణీ నక్షత్రంలో బృహస్పతి పరిభ్రమిస్తున్నప్పుడు వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ బృహస్పతి రోహిణీకి రావడం అనేది గమనిస్తే కనుక ఇది అత్యంత శుభప్రదమైనదని మనము చెప్పుకోవాలి. ఇక్కడ బృహస్పతి మే 2వ తేదీ నుండి మే 24, 2025 వరకు వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే జూన్ 13, 2024 నుండి ఆగస్ట్ 20, 2024 వరకు
బృహస్పతి రోహిణీ నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. నవంబర్ 28, 2024 నుండి తను వక్రించి పూర్తిగా వచ్చే సంవత్సరము ప్రారంభం వరకు తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడని ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ రోహిణీ నక్షత్రం అనేది ఒక వ్యక్తి యొక్క శ్రేయస్సు, తన యొక్క పెరుగుదలను మనకు తెలియజేస్తుంది. ఒక అందమైనటువంటి ఆకృతిని మనకు ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ రోహిణీ నక్షత్రంలోకి బృహస్పతి వచ్చినప్పుడు ఈ లక్షణాలు ఏవైతే మనం చెప్పుకున్నామో, ఒకరి శ్రేయస్సు లేదంటే పెరుగుదల ఏదైతే ఉంటుందో వీటిని, ఈ లక్షణాలను ఇంకా పెంచుతూ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బృహస్పతి ఏ విషయాన్నైనా సరే మనకు పెంచి ఇవ్వడం అనేది మనము గమనిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ బృహస్పతి రోహిణీ నక్షత్రంలోకి రావడం వల్ల వ్యక్తి యొక్క అందం, వ్యక్తి యొక్క శ్రేయస్సు చాలా ఉన్నత స్థితికి ఎదుగుతాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ సంచారంలో కనుక మనం గమనిస్తే 38 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు మరియు 60 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వ్యక్తులకు గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని, వారిపైన ఎక్కువ ప్రభావితం చేస్తుందని తెలుసుకోవాలి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే బృహస్పతి రోహిణీ నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు చాలా నిశ్చలంగా ఉంటాడు. ఇంచుమించుగా 1 సంవత్సర కాలం పాటు ఈ బృహస్పతి ఈ వృషభ రాశిలో ఉండడం కారణంగా ఇంచుమించుగా రోహిణీ నక్షత్రంలోనే 6 నెలల కంటే ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. శ్రేయోదాయకమైనదిగా చాలా మంచి విషయాలను మనకు అందించే విధంగా ఉంటుందని మనము గమనించవచ్చు. తర్వాత రోహిణీ నక్షత్రం. రోహిణీ నక్షత్రం గురించి కనుక మనం చూస్తే ఇది జ్యోతిష శాస్త్రంలో 4వ నక్షత్రం. ఈ రోహిణీ నక్షత్రం పూర్తిగా శుక్రుడు అధిపతిగా ఉన్నటువంటి వృషభ రాశిలో ఉండడం జరిగింది. ఇక్కడ వృషభ రాశిలో 10 డిగ్రీల నుండి 23 డిగ్రీల 20 నిమిషాల వరకు ఉంటుంది. రోహిణీ నక్షత్రం యొక్క అధిపతిని కనుక మనం గమనిస్తే కనుక ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ, విశ్వం యొక్క సృష్టికర్తగా మనము చెప్పుకుంటాం. ఈ నక్షత్రం యొక్క చిహ్నం ఎద్దుల బండి. ఇది ఎప్పుడు కూడా ఉత్పాదకతను అంటే సంతానోత్పత్తిని మనకు తెలియజేస్తుందని గమనించాలి. ఇక్కడ రోహిణీ నక్షత్రం యొక్క ప్రాముఖ్యతను కనుక చూస్తే కనుక ప్రతి ఒక్క వ్యక్తి యొక్క శ్రేయస్సు, తన యొక్క భౌతిక సంపదలు, తన యొక్క అందం, తన యొక్క విలాసానికి కావాల్సినటువంటి విషయాలను ఎక్కువగా మనకు తెలియజేస్తుంది. అలాగే సృజనాత్మకత, అలాగే పెంపకం, కళాత్మకమైనటువంటి వృత్తులు, వాటి యొక్క సంరక్షణ వీటికి అనుకూలంగా ఉంటుందనేది గమనించాలి. అంతేకాకుండా ఎద్దుల బండి దీనికి గుర్తుగా మనం తీసుకున్నాం కాబట్టి ఇది వ్యక్తి యొక్క ప్రతి విషయంలో కూడా ఒక పెరుగుదలను లేదంటే ఉత్పాదకతను మనకు తెలియచేస్తుంది. బృహస్పతి కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనకు వృద్ధి చేసేటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు. ఆ బృహస్పతి ఇక్కడ ఈ నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు ఈ నక్షత్రం అనేది చంద్రుని చేత పాలించబడుతుంది కాబట్టి చంద్రుడు దీనికి ఆధిపత్యం తీసుకోవడం జరిగింది కాబట్టి అందం లేదంటే శ్రేయస్సు ఈ నక్షత్రం యొక్క చిహ్నాలుగా మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ వ్యక్తులు అందానికి సంబంధించినటువంటి విషయాల్లో లేదంటే గ్లామర్, ఫ్యాషన్ మరియు దుస్తులు ఇలాంటి రంగాలను ఎక్కువగా ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యాపారాల్లో, ఇలాంటి రంగాల్లో గణనీయమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. అంతేకాకుండా ట్రావెల్ ఏజెన్సీలు, లాజిస్టిక్లు, అలాగే ఆతిథ్య రంగాల్లో కూడా ఇలాంటి రంగాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థితికి లేదంటే సానుకూలమైనటువంటి మార్పులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే అంతేకాకుండా కూడా మనం ఇంకా ఇక్కడ గమనిస్తే కనుక ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, ఔషధాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఫైనాన్స్ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు, విలువైన లోహాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు, ఇలాంటి రంగాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, అలాగే రవాణా ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎంతో ప్రయోజనాన్ని పొందుతారని, ఇలాంటి రంగాల్లో వీరికి చాలా అద్భుతమైనటువంటి ఉన్నతి, అద్భుతమైనటువంటి సంపద సృష్టించుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది రోహిణీ నక్షత్రం అనేది చంద్రుడి యొక్క నక్షత్రం కాబట్టి వీరి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఇలాంటి అంశాలపైన చాలా హెచ్చుతగ్గులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే వారి యొక్క మనసుల్లో మానసిక ఆందోళన, మానసిక కల్లోలం అనేది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. మార్పును కలిగి ఉండడం వల్ల వాటిని ఎప్పుడు కూడా కొనసాగించడానికి లేదంటే వాటిని వృద్ధి చేయడానికి పోరాటం చేయవలసినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేదా వారి యొక్క మార్పు పైన వీరు పూర్తిగా ఒక గట్టి పట్టుదలతోని తన యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
అలాగే ఇక్కడ బృహస్పతి వృషభ రాశికి మనం కనుక గమనిస్తే అష్టమ భావానికి ఏకాదశానికి ఆధిపత్యం తీసుకోవడం జరిగింది. కాబట్టి వీరి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి మార్పు అది ప్రయోజనకరంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయని గమనించాలి. రోహిణి నక్షత్రం అనేది మనము ఇందాక చెప్పుకున్నట్టుగా సంతానోత్పత్తిని, సంపదను, అలాగే పెరుగుదలను, అలాగే పోషణతో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ నక్షత్రంలో బృహస్పతి సంచరిస్తున్నప్పుడు వ్యక్తి యొక్క సంరక్షణ, తనకు మద్దతు, తనకు కావాల్సినటువంటి పోషణ శక్తిని అభివృద్ధి చేస్తుందని ఇక్కడ మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు. వృషభ రాశిని కనుక మనం గమనిస్తే సహజ రాశి చక్రంలో కనుక తీసుకుంటే ఇది ద్వితీయ స్థానం అవుతుంది. ద్వితీయ స్థానం అనేది మనకు కుటుంబాన్ని, వాక్కును, తన యొక్క సృజనాత్మకతను, ఈ విషయాలను తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ బృహస్పతి రావడం వల్ల, వాక్కుకారకుడైనటువంటి బృహస్పతి ద్వితీయ స్థానంలోకి రావడం వల్ల, అంటే ఇక్కడ ఈ వ్యక్తుల యొక్క సంబంధాలు, తన యొక్క కుటుంబం, ప్రతి విషయంలో కూడా ఒక సృజనాత్మకత, తన యొక్క వ్యక్తిగత అభివృద్ధి కోసం ఎన్నో అవకాశాలు లభిస్తాయని ఇక్కడ తెలుసుకోవాలి. రోహిణి నక్షత్రం అనేది భావోద్వేగాలకు సంబంధించినటువంటి అంశం, చాలా సున్నితత్వానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచారం జరుగుతున్నప్పుడు తన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి భావోద్వేగాలకు, ఎన్నో రకాలైనటువంటి అప్ అండ్ డౌన్స్, హెచ్చుతగ్గులకు అవకాశాలు ఉంటాయనేది మనము గమనించాలి. అంతేకాకుండా ఇక్కడ బృహస్పతి వృషభ రాశిలో ఉండడం, తన యొక్క పంచమ దృష్టి కన్యా రాశి పైన పడడం అనేది గమనిస్తుంటాం. కాబట్టి ఇక్కడ కన్యా రాశిలో కూడా కేతువు అనేది మనకు గోచారంలో కనిపిస్తుంది. ఆ కేతువు కూడా ప్రస్తుతం హస్త నక్షత్రంలోనే ఉంది. ఆ హస్త నక్షత్రం కూడా చంద్రుడి నక్షత్రమే. కాబట్టి ఇక్కడ కేతువు, బృహస్పతి ఇద్దరు కూడా చంద్రుని యొక్క నక్షత్రంలో ఉండడం వల్ల, చంద్రుని యొక్క ప్రభావం వలన కేతువు యొక్క ప్రభావాన్ని విపరీతంగా తగ్గిస్తుందని, అలాగే కేతువు వల్ల వచ్చేటువంటి ఇబ్బందుల్ని శాంతింపజేస్తుందని మనం ఇక్కడ గమనించాలి. అలాగే భావోద్వేగ విషయాల్లో కనుక గమనిస్తే, అలాగే అంతేకాకుండా అంతర్గతంగా తన యొక్క మనశ్శాంతికి సంబంధించినటువంటి విషయాలు, సంబంధాలు, ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంలో పరిపూర్ణత, ఇలాంటి విషయాలను ఎక్కువగా తన ముందుకు తీసుకురావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భావోద్వేగ సంబంధాలను ఇంకా పెంపొందించడానికి, అలాగే వారికి ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించడానికి, వ్యక్తుల మధ్యలో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచడానికి చాలా చక్కటి అవకాశాలు అనేవి ఉంటాయని ఇక్కడ తెలుసుకోవాలి. ఈ స్థానంలో ఉండడం వలన వ్యక్తి యొక్క కుటుంబం పైన, తన యొక్క ఆహారపు అలవాట్ల పైన, తన యొక్క ఆరోగ్యం పైన, తన యొక్క ఇంద్రియాల పైన చక్కటి విలువలను బృహస్పతి ద్వారా ఆ వ్యక్తి మెరుగుపరుచుకోగలుగుతాడనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం. అంతేకాకుండా ఇక్కడ ఇది బృహస్పతి ఈ స్థానంలో ఉండడం ఆ వ్యక్తికి ఒక దైవిక సంబంధాలతో, లేదంటే తన యొక్క జీవితంలో ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి, లేదంటే తనకు జరగబోయేటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశాలు, కఠినమైనటువంటి అంశాలు, హానికరమైనటువంటి అంశాల పట్ల ఇతడికి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి బయటపడడానికి చక్కటి ఉపాయాలు, చక్కటి ఆలోచనలు తను ఇక్కడ ఈ బృహస్పతి ద్వారా పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని గమనించాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కనుక బృహస్పతి యొక్క దృష్టులు ఏవైతే ఉన్నాయో, సప్తమ దృష్టి, పంచమ దృష్టి, నవమ దృష్టి, ఈ దృష్టులు ఎక్కువగా ఉపయోగాన్ని, ఎక్కువగా శుభ ఫలితాలను వీరి యొక్క జీవితంలో అందిస్తాయనేది గమనించాలి. ఇక్కడ వృషభంలో బృహస్పతి ఉండడం వల్ల ఈ విషయాలను మనము చాలా తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే వృషభంలో స్థితి పొందడం కన్నా వృషభంలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క దృష్టుల ద్వారానే అతడి యొక్క జీవితంలో చక్కటి అవకాశాలు అనేవి, చక్కటి సంపద అనేది పొందగలుగుతాడని చెప్పుకోవాలి. తనకున్నటువంటి ప్రతి విషయంలో ముఖ్యంగా గమనిస్తే తన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్, కుటుంబం, భౌతిక జీవితం, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ప్రాధాన్యత, చక్కటి లాభాలు, చక్కటి ఉపయోగాలు ఉంటాయని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే ఈ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి తన యొక్క పంచమ దృష్టి ద్వారా కేతువును చూడడం జరుగుతుంది. కేతువు బృహస్పతి శిష్యుడిగా మనము చెప్పుకుంటుంటాం. కాబట్టి కేతువు నుండి ఈ వ్యక్తి తన యొక్క జీవితంలో చాలా మంచి ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి అంశాలు మనం ఇక్కడ పొందేయడానికి బృహస్పతి ద్వారా చక్కటి అవకాశం అనేది లభిస్తుంది. అలాగే తన యొక్క ఆరోగ్యం, తన యొక్క దినచర్య, వ్యాపారం ఏవైతే ఉన్నాయో ఇవి తన యొక్క జీవితంలో మెరుగుపడడానికి ఎంతో చక్కటి అవకాశాలు వీరి యొక్క జీవితంలో కనబడతాయి. అంతేకాకుండా సప్తమ దృష్టి వృశ్చిక రాశిపైన ఉండడం అంటే ఇది తన యొక్క జీవితంలో ఒక ఖచ్చితమైనటువంటి మార్పు ఇస్తుందనేది మనము తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. సప్తమ దృష్టి అనేది వృశ్చిక రాశిపైన ఉండడం వల్ల
తను దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పులు ఇక్కడ సంభవించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి యొక్క నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వారికి ఒక మార్గనిర్దేశం చేయడం ద్వారా అవసరమైనటువంటి వాటికి తన యొక్క నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా తన యొక్క జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటాయనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ నక్షత్రం పైన బృహస్పతి సంచారం జరుగుతున్నప్పుడు వివిధ రాసుల వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే విషయాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చూస్తే కనుక మేషలగ్నానికి కనుక మనం చూస్తే బృహస్పతి తన యొక్క సంచారం అనేది మేషలగ్నానికి ద్వితీయ స్థానంలో సంచారం జరగడం అనేది గమనిస్తున్నాం. ఇది ద్వితీయం అనేది మేషలగ్నం వారికి సంపద అలాగే కుటుంబం. ఈ స్థానంలో బృహస్పతి సంచారం జరగడం వల్ల తన యొక్క ఆర్థిక లాభాలు లేదంటే ఆస్తి లేదంటే వాహనాలు వీటిని సంపాదించుకోవడానికి ఎక్కువగా అవకాశాలను అందిస్తుందని తెలుసుకోవాలి. అంతేకాకుండా 6వ స్థానం పైన బృహస్పతి యొక్క దృష్టి ఉండడం వలన ఆరోగ్య సమస్యలు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాటిని అధిగమించడంలో ఉపయోగపడుతుందనేది తెలుసుకోవాలి. తన యొక్క ఆర్థిక వ్యవహారాల్లో ఒక మంచి వరంలాగా దీన్ని మనము గమనించవచ్చు. వారు చక్కటి ఫలితాలను ఇక్కడ ఆశించవచ్చు. అలాగే సంపదను ప్రకాశింపజేయడంలో లేదా తన యొక్క రోజువారీ పనుల్లో గణనీయమైనటువంటి సమపార్జన ఏదైతే ఉంటుందో దాన్ని విస్తరణకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని తెలుసుకోవాలి. అంతేకాకుండా వారి యొక్క వాక్చాతుర్యం వాక్పటిమ అనేది చాలా నైపుణ్యాలతో కూడుకుని ఉంటుంది. చాలా చక్కని మెరుగైనటువంటి ఫలితాలు వాళ్ళు పొందగలుగుతారు. సమర్థవంతంగా ఇతరులను ఒప్పించగలిగేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ వారిలో ఉత్పన్నమవుతాయని వారి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయని మనం ఇక్కడ చెప్పుకోవాలి. మొత్తం మీద మేషరాశి వారికి ఇక్కడ వృషభ రాశిలో బృహస్పతి యొక్క సంచారం అనేది ఆర్థికంగా మరియు మేధోపరంగా వారికి చాలా చక్కటి మంచి అవకాశాలను అందిస్తుందనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత చూస్తే వృషభ లగ్నం వారికి ఈ తనుస్థానంలో ఉండడం వల్ల ఈ వ్యక్తికి 2 రకాలైనటువంటి అంశాలను అందిస్తుంది. తన యొక్క జీవితంలో సవాళ్లను తన యొక్క జీవితంలో అవకాశాలను ఈ రెండింటిని అందించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వీరి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి ఆలస్యాలు అడ్డంకులు కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యక్తిగత వృద్ధికి తనకు తానుగా ఎదగడానికి ఉండేటువంటి అవకాశాలను ఇతరికి అందిస్తుందని చెప్పుకోవాలి. ఈ వ్యక్తులకు ఎదురయ్యేటువంటి ఎదురు దెబ్బలు లేదా అడ్డంకులు వీటిని ఎప్పుడు కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చాలా ఓపికగా చాలా నెమ్మదిగా తన యొక్క అవకాశాల కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారి యొక్క లక్ష్యాలపైన వారి యొక్క దృష్టిని కేంద్రీకరించడం అనేది ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. తన యొక్క అంశాల పట్ల ప్రతి విషయం పట్ల కూడా చాలా సానుకూలమైనటువంటి దృక్పథాన్ని కొనసాగించడం ద్వారా తమకు ఎదురయ్యేటువంటి సవాళ్లను అధిగమించగలుగుతారని గమనించాలి. వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల వృత్తిపరమైనటువంటి మరియు వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికత అనేది వృద్ధి చెందుతుందనేది గమనించాలి. అలాగే ఆర్థిక విషయాల్లో గణనీయమైనటువంటి పురోగతి ఉంటుందనేది ఆశించాలి. వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా విజయవంతంగా ముందుకు వెళ్తాయనేది తెలుసుకోవాలి. ఏదేమైనా కానీ ఇక్కడ బృహస్పతి ఉండడం వల్ల వీరి యొక్క జీవితంలో మంచి చెడు రెండింటిని కూడా విస్తరిస్తుందనేది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి అవసరం. బృహస్పతి ఈ వ్యక్తులకు ఈ స్థానంలో సంచారం చేయడం వల్ల అతి విశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది వారి యొక్క జీవితంలో ఇబ్బందుల్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ విషయాల్లో అతిగా ప్రవర్తించడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఇది ఆహారానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తులు తమ యొక్క జీవితంలో ఆహారం ఏదైతే ఉంటుందో లేదంటే తన యొక్క ఆరోగ్యం ఏదైతే ఉంటుందో దీని పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వృషభ రాశికి బృహస్పతి అష్టమాధిపతి అవడం వలన వీళ్ళు అతిగా ఆహారం తీసుకోవడం వల్ల వీరి యొక్క ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు కనుక వీరి యొక్క జీవితంలో కనుక సంభవిస్తే ముఖ్యంగా వృషభం అనేది ద్వితీయం అనేది తన యొక్క ముఖాన్ని తెలియజేస్తుంది కాబట్టి ముఖానికి సంబంధించినటువంటి విషయాలు లేదంటే వాక్కును తెలియజేస్తుంది కాబట్టి గొంతుకు సంబంధించినటువంటి విషయాల్లో లేదంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాల్లో వీరి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందులు అనేటివి కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు దీనిని పరిశీలన చేసుకొని తమ యొక్క జీవితంలో ముందుకు వెళ్ళాలనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత మిథున లగ్నం గురించి కనుక మనం గమనిస్తే ఇక్కడ బృహస్పతి ఈ లగ్నానికి 12వ స్థానం వ్యయస్థానంలో సంచారం జరుగుతుంది.
అంటే ఇక్కడ వీరికి ఆస్తి లేదంటే వాహనాలకు సంబంధించినటువంటి విషయాలను, వీటి విషయాల్లో ఖర్చులను మనము తెలియజేస్తుందని తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో వీరు రాబడినిచ్చేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మంచి పెట్టుబడుల ద్వారా చక్కటి లాభాన్ని పొందగలుగుతారని తెలుసుకోవాలి. అలాగే వీరి యొక్క జీవితంలో ఆధ్యాత్మికత పట్ల చాలా లేదంటే మతపరమైనటువంటి కార్యక్రమాల పట్ల వీరికి అధికమైనటువంటి ఆసక్తి అనేది వీరికి లభిస్తుందనేది గమనించాలి. ఇటువంటి విషయాల పట్ల వీరికి వృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. వృషభంలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క సంచారం కనుక మనం గమనిస్తే మిథునానికి అంటే 12వ ఇంటిపైన తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుందని ఎక్కువగా తెలుసుకుంటాం. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అంశం. ఆర్థిక విషయాల పట్ల చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి అంశాన్ని కూడా సమయం కోసం వేచి ఉండాల్సినటువంటి అవసరం. మిథున లగ్నానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఈ కాలం అనేది అనుకోని ఖర్చులను, ఊహించని నష్టాలను, ఆర్థికపరమైనటువంటి జరిమానాలను ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎటువంటి ముఖ్యమైనటువంటి ఎదురుదెబ్బలనైనా సరే నివారించడానికి వారు చాలా వివేకంతో జాగ్రత్తగా తమ యొక్క ఆర్థిక నిర్వహణను నిర్వహించుకోవడం చాలా ముఖ్యం. వారి యొక్క ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవడం మరియు ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ బృహస్పతి మిథున లగ్నానికి వృషభ రాశిలో సంచారం చేయడం వలన ఈ వ్యక్తి యొక్క జీవితంలో ప్రతికూల ప్రభావాలను ఎంతో కొంత ప్రభావితం చేస్తుందనేది మనం ఇక్కడ గమనించాలి. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశికి 11వ ఇంటి ద్వారా అంటే ఏకాదశం ద్వారా బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంటుంది. అంటే ఏకాదశం అనేది ఇక్కడ వ్యక్తి యొక్క జీవితంలో లాభస్థానం కాబట్టి ఆర్థిక లాభాలు, స్నేహితులు, తన యొక్క తోబుట్టువులు వారి నుండి ఇతడికి చక్కటి సహకారం అనేది లభిస్తుందని తెలుసుకోవాలి. వీరి ద్వారా తన యొక్క జీవితంలో ఎదుగుదల అనేది ఉంటుందనేది గమనించాలి. అలాగే విద్యారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు చాలా చక్కటి అభివృద్ధి అనేది, గుర్తింపు అనేది లభిస్తుంది. సామాజిక వృద్ధి కోసం వీరు ఎక్కువగా ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ స్థానంలో బృహస్పతి సంచారం ఉండడం వల్ల లాభాలు పెరగడం, సంపదలో మెరుగుదల అనేది ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా స్నేహితులు, మిత్రుల వద్ద చక్కటి మద్దతు లభించడం, వారి ద్వారా చక్కటి అవకాశాలు లభించడం అనేది కర్కాటక లగ్నం వారికి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుందనేది ఇక్కడ గమనించాలి. కర్కాటక లగ్నం యొక్క వ్యక్తులు తమ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రతి విషయంలో కూడా తనకు అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి పరిణామాలను చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అనుకూల సమయంలో మనం కనుక గమనిస్తే సమాజంతో వారు చక్కటి సత్సంబంధాలను ఆస్వాదించవచ్చు. ఇలాంటి అవకాశాలను వీరి యొక్క జీవితంలో చాలా చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. దీర్ఘకాలికంగా వారు ఎదురు చూస్తున్నటువంటి విషయాల పట్ల విజయాన్ని పొందగలుగుతారు. చాలా చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా వారి యొక్క నెట్వర్క్ని పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత సింహరాశి. 10వ స్థానం ద్వారా బృహస్పతి యొక్క సంచారం అనేది ఇక్కడ జరగడం మనము గమనిస్తున్నాం. అంటే ఇది వ్యక్తి యొక్క వృత్తి, కర్మస్థానాన్ని తెలియజేస్తుంది. అంటే తన యొక్క వృత్తి జీవితంలో మార్పులను తెస్తుందని ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి బదిలీలు కావచ్చు, లేదంటే కొత్త వ్యాపార అవకాశాలు కావచ్చు, ఇతడి యొక్క జీవితంలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే తన యొక్క జీవితంలో మంచి కీర్తి, సమాజంలో మంచి పేరు అనేది పొందడానికి ఎక్కువగా ఇతడికి ఈ అవకాశాలు ఉంటాయనేది తెలుసుకోవాలి. సింహరాశికి 10వ స్థానం నుండి బృహస్పతి తన యొక్క సంచారాన్ని కొనసాగించడం వల్ల తన యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో తను ఎక్కువగా దృష్టి సారించాల్సినటువంటి అవకాశం ఉంటుంది. తన యొక్క కెరీర్ ఏదైతే ఉంటుందో ఇది చాలా సవాళ్లతో, అడ్డంకులతో కొన్ని అంశాలను సృష్టించడానికి, కొన్ని సమస్యలను సృష్టించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిని అధిగమించడానికి ఈ వ్యక్తి చాలా స్థిరమైనటువంటి పట్టుదల, స్థిరమైనటువంటి ప్రయత్నం అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. తన యొక్క లక్ష్యాలపైన పూర్తిగా తన యొక్క దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అవసరం. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని వాటికి ఎదురొడ్డి నిలవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సింహలగ్నం యొక్క వ్యక్తులు తమ యొక్క వృత్తిపరమైనటువంటి ప్రయత్నాలలో ఎప్పుడు కూడా సమస్యల్ని, సవాళ్ళని అధిగమించి విజయాన్ని పొందగలుగుతారనేది ఇక్కడ గమనించాలి. తర్వాత కన్యాలగ్నం. కన్యాలగ్నం వారికి మనం కనుక చూస్తే బృహస్పతి యొక్క సంచారం అనేది 9వ స్థానం నుండి జరగడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఆధ్యాత్మికతమైనటువంటి విషయాలు, వృత్తిపరమైనటువంటి విషయాల్లో తన యొక్క జీవితంలో మార్పును, తన యొక్క జీవితంలో వృద్ధిని, అభివృద్ధిని తీసుకొస్తుందనేది తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ
తన యొక్క గురువులు, సలహాదారుల ద్వారా లేదంటే కన్సల్టెంట్లు ఇలాంటి రంగాల్లో వీరికి చాలా చక్కగా అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తాయని, దీని ద్వారా తమ యొక్క ఆర్థిక పురోగతిని పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవాలి. బృహస్పతి ఈ స్థానంలో సంచారం జరగడం వల్ల వీరికి ఉన్నతమైనటువంటి జ్ఞానం, ఆధ్యాత్మికత పట్ల తన యొక్క మంచి అవగాహన, ఆసక్తి అనేది పెరుగుతుందనేది తెలుసుకోవాలి. ప్రతి విషయంలో కూడా తన యొక్క ఉన్నతిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గురువుల నుండి ఆశీర్వాదం అనేది లభిస్తూ ఉంటుంది. ధర్మం పట్ల మొగ్గు చూపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం అనేది ఇక్కడ జరగడానికి ఎక్కువగా మనం గమనించవచ్చు. ఈ శుభ సమయంలో, ఇలాంటి సమయంలో వీరి యొక్క కెరీర్లో చాలా రకాలైనటువంటి మార్పులు, అంటే ప్రమోషన్స్ లేదంటే పురోగతి అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. వీరికి ఆధ్యాత్మికమైనటువంటి సంబంధాలు, వీటి పట్ల వీరికి ఉన్నటువంటి ఆసక్తి అనేది వీరి యొక్క జీవితంలో అభివృద్ధికి అవకాశాలను కల్పిస్తుందనేది ఇక్కడ చెప్పుకోవాలి. తులాలగ్నం. తులాలగ్నానికి సంబంధించినటువంటి విషయాలను కనుక గమనిస్తే బృహస్పతి ఈ లగ్నానికి అష్టమ భావంలో సంచారం చేయడం జరుగుతుంది. కాబట్టి వీరి యొక్క జీవితంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల్ని, సవాళ్లను, ఊహించినటువంటి మార్పులను తీసుకువస్తుందని తెలుసుకోవాలి. వైద్యపరంగా వీరికి చాలా చక్కటి మేలు జరుగుతుందని కూడా మనం ఇక్కడ గమనించాలి. కాకపోతే ఇక్కడ ఈ విషయాల పట్ల చాలా జాగ్రత్త అనేది అవసరం ఉంటుంది. అలాగే వీరి యొక్క దినచర్య ఏదైతే ఉంటుందో చాలా క్రమశిక్షణతో కూడుకుని ఉంటుంది. క్రమశిక్షణతో తమ యొక్క దినచర్యను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎప్పుడైతే అష్టమ భావం నుంచి బృహస్పతి యొక్క సంచారం జరుగుతుందో వీరి యొక్క జీవితంలో గణనీయమైనటువంటి పరివర్తనలు, ఎన్నో రకాలైనటువంటి సవాళ్లను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి విషయాల పట్ల, అలాగే వ్యక్తిగత ఇబ్బందులకు దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సమయం అనేది వీరికి చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా కానీ వీరు వాటి నుంచి బయటపడడానికి బృహస్పతి ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తాడని కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి వీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు వహించి తమ యొక్క దినచర్య ఏదైతే ఉంటుందో చాలా క్రమశిక్షణతోని కనుక చేసుకున్నట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్తలు వహించడం అనేది ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలి. తర్వాత వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్నానికి బృహస్పతి సప్తమ భావం నుండి సంచారం చేయడం జరుగుతుంది. అంటే సప్తమ భావం అనేది మనకు వివాహాన్ని తెలియజేస్తుంది. కాబట్టి వివాహంలో వీరికి అనుకూలమైనటువంటి మార్పులు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. ఈ స్థానంలో బృహస్పతి సంచారం జరగడం వల్ల వీరికి సంబంధాలు, అలాగే వారి యొక్క భాగస్వామ్యాల్లో చాలా చక్కటి పరిణామాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి చాలా చక్కటి సహకారం లభిస్తుంది. వారి యొక్క సంబంధాలు చాలా బలోపేతం అవుతాయి. అలాగే ప్రతి విషయంలో కూడా ఒక మంచి విజయాన్ని పొందగలుగుతారని చెప్పుకోవచ్చు. వీరికి ఇది అనుకూల సమయమని మనం ఇక్కడ గమనించాలి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో చాలా చక్కటి అవకాశాలు, అలాగే ఎదుటివారి ద్వారా మంచి ప్రోత్సాహం అనేది లభిస్తుందనేది ఇక్కడ తెలుసుకోవాలి. తర్వాత ధనుర్లగ్నం. ధనుర్లగ్నానికి బృహస్పతి 6వ ఇంటి, అంటే షష్ఠభావం నుండి సంచారం జరగడం మనము ఇక్కడ గమనించవచ్చు. అంటే ధనుర్లగ్నానికి వృషభం అనేది షష్ఠభావం అవుతుంది. అంటే షష్ఠభావం అనేది మనకు ముఖ్యంగా ఆరోగ్యాన్ని, సవాళ్లను, సమస్యల్ని, గొడవలను, శత్రువులను తెలియజేస్తుంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేదంటే తన యొక్క కార్య విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో సమస్యల్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వీరికి సేవాపరమైనటువంటి విషయాల్లో చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. వారి యొక్క వృత్తిపరంగా కూడా కొద్దిగా అనుకూలంగా ఉంటుందనేది గమనించాలి. కాకపోతే ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త వహించడం అనేది చాలా ముఖ్యం. అంతేకాకుండా ఇక్కడ బృహస్పతి షష్ఠభావం ద్వారా సంచారం చేయడం వలన వీరి యొక్క ఆరోగ్యం, అలాగే వీరి యొక్క దినచర్యలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఒక సవాళ్లను, సమస్యలను అందించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా వీరి యొక్క జీవితంలో అప్పులు, ఖర్చులు, ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంటుంది. కాబట్టి దీనికి ఎన్నో రకాలైనటువంటి పద్ధతులను కూడా వీరు అవలంబించడానికి అవకాశాలు ఉంటాయి. తమ యొక్క శ్రేయస్సు కోసం, తమ యొక్క ప్రాధాన్యత కోసం ఇక్కడ ఈ వ్యక్తి తను మంచి అలవాట్ల ద్వారా ముందుకు వెళ్తే కనుక చక్కటి లాభాలను పొందగలుగుతాడని చెప్పుకోవాలి. తర్వాత మకరం.
మకర లగ్నానికి బృహస్పతి వృషభ రాశిలో సంచారం అంటే 5వ స్థానం నుండి సంచారం చేయడం అనేది మనము గమనించవచ్చు. పంచమ స్థానం అనేది మనకు సృజనాత్మకతను, విద్యను, సంతానాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ పంచమ స్థానం నుండి మకర లగ్నం వారికి బృహస్పతి సంచారం చేయడం వల్ల వీరి యొక్క జీవితంలో చక్కటి విద్య, అలాగే పెట్టుబడులలో మంచి అనుకూలమైనటువంటి మార్పులు అనేటివి ఉంటాయని తెలుసుకోవాలి. ఆర్థిక విషయాల్లో అభివృద్ధి అనేది ఉంటుంది. పిల్లలకి సంబంధించినటువంటి శుభ ఫలితాలను వీళ్ళు ఆశించవచ్చు. వారికి సంబంధించినటువంటి విషయాల్లో శుభం జరుగుతుందని తెలుసుకోవాలి. ఆశాజనకంగా ఉంటుంది. వీరి యొక్క ఆలోచన విధానాలు కూడా చాలా సృజనాత్మకంగా ఉంటాయనేది గమనించాలి. చక్కటి సముపార్జన, అలాగే కార్యకలాపాలపైన ఆసక్తి, అలాగే చక్కటి లాభాలు, ప్రతి విషయంలో కూడా లాభాలను ఇక్కడ వీరికి అందిస్తుందనేది తెలుసుకోవాలి. ఈ స్థానంలో బృహస్పతి సంచారం జరగడం వలన సంతానం లేని వారికి సంతానం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే తమ యొక్క ప్రతిభ, తమ యొక్క సామర్థ్యాలను, అలాగే తమ యొక్క భవిష్యత్తు కోసం మంచి దూరదృష్టితోని చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. తర్వాత కుంభ లగ్నానికి వృషభ రాశిలో బృహస్పతి యొక్క సంచారం అంటే కనుక గమనిస్తే, కుంభలగ్నానికి 4వ స్థానం ద్వారా అంటే చతుర్థ స్థానం ద్వారా బృహస్పతి యొక్క సంచారం అంటే ఇది చతుర్థ స్థానం అనేది వ్యక్తి యొక్క ఇంటి వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇతడి యొక్క ఇంటి వాతావరణంలో మార్పులు అనేటివి ఉంటాయని గమనించాలి. అలాగే తనకు సంబంధించినటువంటి ఆస్తి విషయాల పట్ల, అలాగే తన యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా ప్రమాదాలకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇటువంటి విషయాలపైన జాగ్రత్త వహిస్తే కనుక చక్కటి లాభాలు ఉంటాయి. చతుర్థ భావం గుండా బృహస్పతి సంచారం జరుగుతున్నప్పుడు వీరి యొక్క మనసులో అశాంతి, భావోద్వేగాలను, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఈ కాలం అనేది చాలా ఎక్కువగా వీరికి మార్పులను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రశాంతత లేకపోవడం అనేది ఎక్కువగా గమనించవచ్చు. అలాగే తన యొక్క ప్రియమైన వారి నుండి, తను ఎంతో ప్రేమను పొందేటువంటి వారి నుండి దూరంగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. కుంభలగ్నం వారికి బృహస్పతి రోహిణి నక్షత్రం, అందులోనూ వృషభంలో సంచరించడం వల్ల భావోద్వేగాలకు సంబంధించినటువంటి విషయాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. వీటికి ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వాటిని తనకు ఇష్టమైనటువంటి వారితో, తనకు ప్రియమైనటువంటి వారితో చర్చించుకోవడం, వారి యొక్క సపోర్ట్ని పొందడం, మద్దతును తీసుకోవడం అనేది చాలా అవసరం. వీరు ఈ విధంగా కనుక తన యొక్క జీవనశైలిని మార్చుకుంటే చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. తర్వాత మీనలగ్నానికి బృహస్పతి యొక్క సంచారం వృషభంలో కనుక మనం గమనిస్తే, ఈ స్థానం అనేది మీనలగ్నానికి తృతీయ స్థానం అవుతుంది. తృతీయం అనేది వ్యక్తి యొక్క కమ్యూనికేషన్, అలాగే ప్రయాణాలు. కాబట్టి ఇక్కడ ఇతని యొక్క కమ్యూనికేషన్లో, అలాగే ప్రయాణాలలో మార్పుల్ని సూచిస్తుందని తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రతి విషయం పట్ల కూడా ఒక సృజనాత్మకతమైనటువంటి ఆలోచన విధానం వీరికి ఉంటుంది. వీరి యొక్క ప్రతి అంశం కూడా, కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ప్రతి విషయంలో కూడా ఒక పెరుగుదల అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. తన యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులను ఇక్కడ పొందడానికి అవకాశాలు ఉంటాయి. రోహిణి నక్షత్రంలో బృహస్పతి యొక్క సంచారం వలన వీరు బంధువులు, తోబుట్టువులు, అలాగే పొరుగువారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విషయాలు, ఇటువంటి సమస్యల్ని ఎదుర్కోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. వీరు చేసేటువంటి ప్రయాణాలలో కూడా చిన్న చిన్న అంతరాయాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీనలగ్నం యొక్క వ్యక్తులు తమ యొక్క దినచర్య ఏదైతే ఉంటుందో చాలా సహనంతో, చాలా చక్కటి దౌత్యంతో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏవైనా విభేదాలు, అపార్థాలు తలెత్తినప్పటికీ కూడా వారి యొక్క సామర్థ్యాన్ని, వారి యొక్క సమస్యల్ని ఏవైతే ఉన్నాయో శాంతిపూర్వకంగా పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాగా రోహిణి నక్షత్రంలో బృహస్పతి యొక్క సంచారం వలన ప్రతి ఒక్క లగ్నం వారికి ఇలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇక్కడ. రోహిణి నక్షత్రంలో బృహస్పతి యొక్క సంచారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వృద్ధి, శ్రేయస్సు అనేటువంటి అనేక అంశాలను తీసుకువస్తుంది.